హలో అండి, అందరికీ జై హింద్. చాలా మంది జీడీ ఆస్పిరెంట్స్ నాకు కామెంట్ రూపంలో అలాగే పర్సనల్గా మెసేజ్ చేసి అడగడం జరిగింది. అన్న, దీని యొక్క ఏజ్ లిమిట్ ఏదైతే ఎస్ఎస్సి జీడీ ఉందో దానికి ఏజ్ లిమిట్ ఎంత అన్న సరే పర్టికులర్గా క్లారిటీగా చెప్పానని అడగడం జరిగింది. అలాగే దానితో పాటు దీని యొక్క ప్రాసెస్ ఏంటన్న, జీడీ ప్రాసెస్ ఏంటి, అసలు ఫస్ట్ అప్లై చేసే వరకు ఎవరికి తెలియదు కదా దీని గురించి. సో ప్రాసెస్ ఏంటన్న దానికి చాలా మంది అడగడం జరిగింది. ఫస్ట్ ఏముంటుంది, ఎగ్జామ్ ఉంటుందా, ఈవెంట్ ఉంటుందా, మెడికల్ ఉంటుందా, ఏముంటుంది అనేసి చాలా మంది అడగడం జరిగింది. సో ఇవన్నిటికి డౌట్స్ కూడా ఈ వీడియో నేను క్లారిటీ ఇస్తాను, శ్రద్ధగా వినండి. సో ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఏజ్ లిమిట్ విషయానికి వచ్చరికి, ఏజ్ లిమిట్ ఏంటంటే 1వ తారీఖు 1వ నెల 2026 వరకు ఎవరైతే 18 సంవత్సరాల నుండి 23 సంవత్సరాల వరకు అయితే నార్మల్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే దీనికి అప్లికేబుల్, ఏజ్ రిలాక్సేషన్ కాకుండా. అదే అండి, 2వ తారీఖు 1వ నెల 2003 తర్వాతి వాళ్ళు, అలాగే 1వ నెల 1వ తారీఖు 2008 లోపు ఉన్న వాళ్ళు నార్మల్గా అయితే దీనికి అప్లికేబుల్ అండి. ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ దీనికి అవసరం లేదు. ఎవరైతే ఈ డేట్ దాటిపోయారో, 23 సంవత్సరాల కంటే ఎక్కువ దాటిపోయారో, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే నేను ఆల్రెడీ చెప్పాను 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే ఓబీసీ వాళ్ళకి వచ్చేసి అయితే 3 years రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి మొత్తం 28 years వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకి వచ్చేసరికి అయితే 26 years అయితే అప్లై చేసుకోవచ్చు అండి. సరే, ఫస్ట్ అయితే దీనికి వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందండి. ఎగ్జామ్ ఉంటుంది కంప్యూటర్లో, ఆన్లైన్లో రాయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి టాపిక్స్ ఏంటంటే మనకు 4 టాపిక్లు అయితే ఉంటాయండి. మొత్తం 4 టాపిక్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి మనకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ జనరల్ రీజనింగ్ ఉంటుంది. దీనికి 40 మార్క్స్ అయితే 40 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒక్కో క్వశ్చన్స్కి 2 మార్కులు, మొత్తం వచ్చేసి మనకు 80 మార్క్స్ అయితే, 40 అంటే 20 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇది ఒక ఫస్ట్ టాపిక్. సెకండ్ టాపిక్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ అండ్ జీకే. దీనికి వచ్చేసి కూడా 20 క్వశ్చన్స్ ఉంటాయి, ఒక్కో క్వశ్చన్స్కి 2 మార్కులు, మొత్తం వచ్చేసి 40 మార్కులు అయితే ఉన్నదండి. థర్డ్ వన్ వచ్చేసి మనకు మ్యాథమెటిక్స్ అండి, ప్యూర్ మ్యాథ్స్ అండ్ అర్థమెటిక్ అయితే ఇందులో ఉంటుంది. దీనికి వచ్చేసి 20 క్వశ్చన్లు ఉంటాయి, దీనికి కూడా సేమ్ 40 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి ఇంగ్లీష్ లేదా హిందీ, రెండు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. సో దీనికి వచ్చేసి 20 క్వశ్చన్స్ ఉంటాయి, దీనికి 40 మార్క్స్. మొత్తం వచ్చేసి మనకు 4 పార్ట్లు కదా, ఒక్కో పార్ట్కి 20 క్వశ్చన్లు, డబుల్ మార్క్స్ అయితే ఒక్కో క్వశ్చన్కి 20 క్వశ్చన్లు కదా ఒక్కో పార్ట్కి. సో ఒక్కో క్వశ్చన్కి 2 మార్కులు వేసుకుంటే మొత్తం మనకు వచ్చేసి 80 క్వశ్చన్లు డబుల్ చేస్తే మనకు 160 మార్క్స్ అయితే పేపర్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. టైం వచ్చేసి మనకు జస్ట్ 60 minutes ఉంటుంది, ఓన్లీ 1 hour టైం మాత్రమే ఉంటుంది. ఇది ఆన్లైన్లో ఎగ్జామ్ ఉంటుంది. దీని తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంది, తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది. దాని గురించి నేను ఏదో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయిపోగానే సరే నెక్స్ట్ వీడియోలో నేను చేస్తాను, మీ ప్రతి ఒక్కటి కూడా మిగతా అన్ని కూడా. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా, ఎవరైతే వన్ టైం రిజిస్ట్రేషన్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, ఫస్ట్ టైం ఎవరైనా అప్లై చేసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, లేదా నాకు పర్సనల్గా మెసేజ్ చేసి నేను మొత్తం 100% రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ ఉంది అనుకుంటున్నాను. మీ మిత్రులు కూడా షేర్ చేయండి, జీడీ ఆస్పిరెంట్స్ వాళ్ళకి, వారు కూడా ఒక మంచి శుభవార్త వింటారు కాబట్టి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. జై హింద్, జై జవాన్, జై కిసాన్.